ఇప్పుడు మనం పైథాన్‌లో మెయిన్ ఫంక్షన్ గురించి నేర్చుకుందాము. మనం పైథాన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ పైథాన్. ఫస్ట్ python.org అనే లింక్ వచ్చింది కదా! దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్‌లోడ్ పైథాన్ 3.12.4 అని ఉంది కదా! ఇది లేటెస్ట్ వెర్షన్ అన్నమాట. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇది డౌన్‌లోడ్స్ అనే ఫోల్డర్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ సేవ్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ చూడొచ్చు మీరు. పైథాన్ అనేది డౌన్‌లోడ్ అయింది. దీన్ని ఓపెన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ విండోని మినిమైజ్ చేస్తున్నా. ఇక్కడ పైథాన్ అనేది ఇన్‌స్టాలర్ ఓపెన్ అవుతుంది. పైథాన్ సెటప్ విండో అనేది ఓపెన్ అయింది. ఇక్కడ యాడ్ python.exe టు పాత్ అని ఉంది కదా! దీని మీద టిక్ మార్క్ చేసి నెక్స్ట్ ఇన్‌స్టాల్ నౌ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఈ python.exe టు పాత్ అని ఉంది కదా! ఇది ఆటోమేటిక్‌గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌ని యాడ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇది ఇన్‌స్టాల్ అవుతుంది. పైథాన్ అనేది డౌన్‌లోడ్ అయింది. సెటప్ వాస్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది కదా! ఇక్కడ క్లోజ్ చేయండి దీన్ని. ఈరోజు డెమో అనే జూపిటర్ ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నా. ఈ విండో క్లోజ్ చేద్దాము. ఈ ఫైల్‌ని రీనేమ్ చేస్తున్నా. డెమో అని ఇస్తున్నా. రీనేమ్ మీద క్లిక్ చేయండి. అలాగే డాగ్ థీమ్ పెడుతున్నా. దెన్ వ్యూలో సైడ్ బై సైడ్ మోడ్ పెడుతున్నా. dir డైరెక్టరీ ఫంక్షన్ అని ఉంటుందని చెప్పాను కదా! ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం అన్నమాట. ఇది అవుట్పుట్ అనేది ఇలాగా డిస్ప్లే అయింది మనకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే __name __ ఈ వాల్యూ అనేది ఉంది కదా! ఇలాగా ఈ వేరియబుల్స్ ఇక్కడ ఇన్, అవుట్, ఇక్కడ ___ ఇలా కొన్ని నేమ్స్ అనేవి ఉన్నాయి కదా! వీటన్నిటిని బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్స్ ఆర్ బిల్ట్ ఇన్ వేరియబుల్స్ అంటాము. ఇవి మనం ఏదైనా ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఇవి పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుందన్నమాట. పైథాన్ ఇంటర్ప్రిటర్ విల్ క్రియేట్ సమ్ బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్స్. వాటిలో ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ కూడా ఉంటుంది. దీంట్లో ఈ నేమ్ అనే అట్రిబ్యూట్‌ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. ప్రింట్ ఆఫ్ ___ నేమ్ కదా! ఇది రన్ చేద్దాము. ఇక్కడ ___ మెయిన్ ___ అనేది డిస్ప్లే అయింది కదా! నేమ్ అట్రిబ్యూట్‌లో వాల్యూ ఏముంది? ఇక్కడ మెయిన్ అనేది ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ ఇక్కడ ఈ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి వస్తున్నా. ఇక్కడ ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాము. పైథాన్ ఫైల్ క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ my _ ఫైల్ అని ఇస్తున్నా. .py అన్నమాట. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది ఈ ఫైల్‌లో.
ఈ ఫైల్‌లో మనం ఈ నేమ్ అనే యాట్రిబ్యూట్‌ని బిల్ట్ ఇన్ యాట్రిబ్యూట్‌ని ప్రింట్ చేసి చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ అండర్‌స్కోర్ నేమ్. సో, ఇక్కడ బిల్ట్ ఇన్ యాట్రిబ్యూట్ అని కూడా ఇద్దామా. బిల్ట్ ఇన్ యాట్రిబ్యూట్ అండర్‌స్కోర్ నేమ్ వాల్యూ ఈస్ ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాము. నేమ్. సో, ఇలాగ ప్రింట్ చేస్తున్నా అండ్ దీన్ని సేవ్ చేద్దాం ఈ పైథాన్ ఫైల్‌ని. సో, ఈ పైథాన్ ఫైల్‌ని మనం 2 వేస్‌గా రన్ చేయొచ్చు అనమాట. ఒకటి రన్నింగ్ పైథాన్ ఫైల్ ఫ్రమ్ ద కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సో, దీనిని పైథాన్ ఫైల్ యాజ్ ఏ స్క్రిప్ట్ అని అంటారు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి రన్ ఇన్ పైథాన్ ఫైల్ బై ఇంపోర్టింగ్ ఇంటు ద కరెంట్ ఫైల్. దీన్ని పైథాన్ ఫైల్ రన్నింగ్ పైథాన్ ఫైల్ యాజ్ ఏ మాడ్యూల్ అంటాము. సో, ఫస్ట్ మెథడ్ చూద్దాం. రన్నింగ్ పైథాన్ ఫైల్ కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసి చూద్దాము. సో, ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయాలంటే యూ నీడ్ టు డౌన్లోడ్ ద పైథాన్. సో, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా మనం స్టార్టింగ్‌లోనే. సో, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో, విండోస్ క్లిక్ చేయండి కీబోర్డ్‌లో. కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేస్తున్నా అండ్ దీని మీద క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ డిఫాల్ట్ డైరెక్టరీ యూజర్ నేమ్‌లో డిఫాల్ట్ డైరెక్టరీ అంటారు. దీన్ని డిఫాల్ట్ డైరెక్టరీలో కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ పైథాన్ అని ఇవ్వండి. పైథాన్ అని ఇవ్వగానే ఇక్కడ మనకి సో, ఇది మొత్తం డిస్‌ప్లే అయింది కదా! పైథాన్ 3.1, 2.4 ఇలా డిస్‌ప్లే అయింది కదా! సో, ఇది ఇలా డిస్‌ప్లే అయితేనే మనం సక్సెస్‌ఫుల్‌గా స్టార్టింగ్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉన్నాం కదా! అది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయినట్టు అనమాట. సో, మీరు ఇక్కడ కూడా ఏదైనా పైథాన్ కోడింగ్ అనేది రన్ చేయొచ్చు. సో, ప్రింట్ ఆఫ్ 1 + 2 3 కదా! అండ్ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అనమాట. సో, హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ ఈ పైథాన్ కన్సోల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే సింపుల్‌గా ఎగ్జిట్ ఫంక్షన్ ఇవ్వండి. దాన్ని ఎంటర్ క్లిక్ చేయండి. సో, యూజర్ నేమ్‌లో వచ్చేసిందనమాట. దెన్ ఇక్కడ సీఎల్ఎస్ అని ఇస్తున్నా. సీఎల్ఎస్ అంటే క్లియర్ స్క్రీన్ అనమాట. సో, ఈ స్క్రీన్ మొత్తాన్ని క్లియర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూపించాను కదా! ఈ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోకి ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్‌లో వెళ్తాననమాట. సో, ఇది నాది డి డ్రైవ్‌లో ఆ ఫైల్‌ని సేవ్ చేసుకున్నా. my_file అనే పైథాన్ ఫైల్‌లో డి డ్రైవ్‌లో ఉందనమాట. డి క్లిక్ చేసి కాలన్ ఇవ్వండి. సో, ఇక్కడ సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. ట్యాబ్ క్లిక్ చేస్తే ఈ ఫోల్డర్స్ అనేవి అక్కడ ఉన్నవి ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. సీడీ నేను యూట్యూబ్ అనే ఫోల్డర్ లోపల అండ్ ఇక్కడ కూడా ట్యాబ్ క్లిక్ చేయండి. యూట్యూబ్ అనే ఫోల్డర్ లోపల పైథాన్ అనే ఫోల్డర్ లోపల దెన్ క్లాస్ ఫైల్స్ అనే ఫైల్ లోపల ఉన్నాను. ఇక్కడ బ్యాక్/ ఇవ్వండి. అండ్ దెన్ ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తే అందులో ఉన్న ఫోల్డర్స్ వస్తాయి. 3 అనే ఫోల్డర్‌లో ఉన్నా. సో, ఎంటర్ క్లిక్ చేయండి. dir అని ప్రింట్ చేస్తే ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, ఇక్కడ my_file.py అనేది ఉంది కదా! ఇది క్రియేట్ చేసాం ఇక్కడ. ఇక్కడ చూపిస్తాను. my_file.py ఈ ఫైల్‌ని క్రియేట్ చేసాం కదా! సో, అది ఇక్కడ చూపిస్తుంది. dir అంటే డైరెక్టరీ ఫంక్షన్ అనమాట. ఏమేం ఫైల్స్ క్రియేట్ అయినాయో అవన్నీ చూపిస్తాయి అనమాట. సో, ఇక్కడ క్లియర్ స్క్రీన్ చేస్తున్నా మళ్ళా. dir ప్రింట్ చేసి చూద్దాము. సో, my_file.py అని ఉంది కదా! my_file.pyలో ఏముంది మనకి ప్రింట్ బిల్ట్ ఇన్ యాట్రిబ్యూట్ అండర్‌స్కోర్ నేమ్ వాల్యూ ఈజ్ నేమ్. సో, ఈ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో, ఒకసారి ఈ పైథాన్ ఫైల్‌ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ నుంచి
రన్ చేయాలంటే పైథాన్ ఈ ఫైల్ నేమ్ ఇవ్వండి, my_file.py అని ఇవ్వండి సింపుల్గా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైంది, బిల్ట్ ఇన్ యాట్రిబ్యూట్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ వాల్యూ ఈజ్ అండర్స్కోర్ మెయిన్ అండర్స్కోర్. సో ఈ వాల్యూ అనేది ప్రింట్ అయింది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఒక పైథాన్ ఫైల్ని రన్ చేస్తామో దాన్ని పైథాన్ ఫైల్ యాజ్ ఏ స్క్రిప్ట్గా రన్ చేస్తున్నట్టు, దాన్ని స్క్రిప్ట్ ఫైల్ అంటాం. ఎందుకంటే ఒక స్టాండ్ అలోన్ ఫైల్గా రన్ అవుతున్నట్టు అనమాట. ఎప్పుడైతే అలాగ రన్ చేస్తామో ఈ నేమ్ అనే వేరియబుల్కి వాల్యూ మెయిన్ అనేది అసైన్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ రాస్తాను. బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ నేమ్ వాల్యూ ఈజ్ మెయిన్ అనేది ప్రింట్ అయింది కదా మనకి. సో ఇది కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేస్తే ఇలా మెయిన్ అనే వాల్యూ ప్రింట్ అయింది అనమాట. ఒకసారి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అనేవి యాడ్ చేసి చూద్దాము. ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ 1 అలాగే ఇలా అయిన తర్వాత ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ 2 అనమాట. అండ్ ఈ ఫైల్ని కంట్రోల్ S కొట్టి సేవ్ చేయండి. అండ్ మళ్ళీ ఈ ఫైల్ని రన్ చేసి చూద్దాం అనమాట. క్లియర్ స్క్రీన్ చేస్తున్నా. పైథాన్ my_file.py ఇక్కడ పైథాన్ అనివ్వండి. ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ వస్తాయి అనమాట. లేదు M అని టైప్ చేస్తే జస్ట్ Mతో స్టార్ట్ అయిన ఫైల్స్ అన్ని ఆటో కంప్లీట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే కీబోర్డ్లో ట్యాబ్ క్లిక్ చేస్తూ ఉంటారో. దెన్ my_file.py ఉంది కదా. సో ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎప్పుడైతే ఇది రన్ చేసామో స్టేట్మెంట్ 1 అనేది డిస్ప్లే అయింది కదా, అలాగే స్టేట్మెంట్ 2 కూడా డిస్ప్లే అయింది. అండ్ ఇక్కడ బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ అండర్స్కోర్ నేమ్ వాల్యూ ఈజ్ మెయిన్. సో ఈ పైథాన్లో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి అనమాట. ఓకేనా? ఇది కమాండ్ ప్రాంప్ట్లో ఎప్పుడైతే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఒక పైథాన్ ఫైల్ని రన్ చేస్తామో సో ఆ కోడింగ్ ఆ పైథాన్ ఫైల్లో ఉన్నది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం పైథాన్ ఫైల్ని కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా ఇలాగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఈ నేమ్ వాల్యూ అనేది మెయిన్ అయింది కదా. సో సేమ్ ఈ ఫైల్ని ఒకసారి కెర్నల్ రీస్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకొని రన్ చేయాలి కదా ఈ మాడ్యూల్ అనేది. సో కాబట్టి కెర్నల్ని రీస్టార్ట్ చేసి చూద్దాము. సో కెర్నల్ రీస్టార్ట్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ my_file. సో ఈ ఫైల్ని ఇంపోర్ట్ చేద్దాము. ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసామో ఈ ఫైల్ని ఇంపోర్ట్ చేయగానే మనకి ఈ ఫైల్ మొత్తం రన్ అయింది కదా. స్టేట్మెంట్ ఈ మొత్తం రన్ అయినాయి. స్టేట్మెంట్ 1 అనేది డిస్ప్లే అయింది, స్టేట్మెంట్ 2 డిస్ప్లే అయింది. అలాగే ఇక్కడ బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ వాల్యూ నేమ్ వాల్యూ మీరు అబ్జర్వ్ చేస్తే బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ my_file అనేది అసైన్ అయింది అనమాట. సో కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసినప్పుడేమో మెయిన్ అనేది వాల్యూ అసైన్ అయింది. బట్ ఇక్కడ మనం ఒక మాడ్యూల్ లాగా యూజ్ చేస్తున్నాం. దీనిని ఇంపోర్ట్ చేసుకొని మాడ్యూల్ లాగా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమో ఇక్కడ my_file అనే వాల్యూ అసైన్ అయింది అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసినప్పుడు మెయిన్ అవుతుంది. అండ్ అలాగే ఒక మాడ్యూల్ లాగా రన్ చేసినప్పుడు ఈ my_file అనేది ఏంటిది, ఫైల్ నేమ్ కదా. సో ఇక్కడ ఈ ఫైల్ నేమ్ ఏంటిది, ఇక్కడ సో my_file.py అని కదా. ఈ ఫైల్ నేమ్ అనేది డిస్ప్లే అయింది, ఆర్ మాడ్యూల్ నేమ్ అనేది డిస్ప్లే అయింది అనమాట. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ నోట్ చేస్తాను. ఎప్పుడైతే మనం ఒక మాడ్యూల్ లాగా ఇంపోర్ట్ చేసుకుని రన్ చేస్తామో బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ name_value ఈజ్ మాడ్యూల్ నేమ్ అవుతుంది. మాడ్యూల్ నేమ్ అనేది అసైన్ అవుతుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి అనమాట. ఎలాగైతే ఒక పైథాన్ ఫైల్ రన్ చేస్తామో మనం నార్మల్గా అలాగే రన్ అయిపోయింది. ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఒకవేళ నాకు ఇలా ఎగ్జిక్యూట్ అవ్వద్దు,
నేను కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ అన్ని రన్ చేయాలి అనుకుంటే, సో దీనికోసమే మెయిన్ అనే ఫంక్షన్ ఇంట్రడ్యూస్ చేశారనమాట పైథాన్‌లో. సో దానికోసం మనం ఈ స్టేట్మెంట్స్ అన్నీ మెయిన్ అనే ఫంక్షన్ లోపల ఇస్తామన్నమాట. సో డెఫ్ మెయిన్ అనే ఫంక్షన్ లోపల మనకి ఏమేమి ఎగ్జిక్యూట్ అవ్వాలి ఆ స్టేట్మెంట్స్ అన్ని ఈ ఫంక్షన్ లోపల రాస్తామన్నమాట. సో ఈ మెయిన్ ఫంక్షన్ అనేది కాల్ అవ్వాలి కదా. ఈ మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వాలి మనకి, ఇఫ్ __name__ ఈక్వల్ టు _ సో ఇందాక ప్రీవియస్ గా చెప్పాను కదా, ఇక్కడ బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ మెయిన్ అనేది అసైన్ అవుతుంది కదా కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసినప్పుడు. సో ఎప్పుడైతే మెయిన్ అనే వాల్యూ అవుతుందో అలాగ మెయిన్ అని ఇస్తామో, సో ఈ కేసులో మాత్రమే మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం అనమాట. అండ్ దీన్ని సేవ్ చేస్తున్నా. అండ్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఇక్కడ python my_file.py ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఎందుకంటే మనం చిన్న మిస్టేక్ చేసాము. ఇక్కడ మెయిన్ అనేది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ని నేమ్ అనే వేరియబుల్ ఈక్వల్ కాదో చెక్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడ డబుల్ కోట్స్ లో ఇవ్వాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ నేను సో ఈ ఫైల్ ని సేవ్ చేద్దాము అండ్ మళ్ళీ రన్ చేద్దాం అనమాట. సో క్లియర్ స్క్రీన్ చేస్తున్నా. python my_file.py ఇప్పుడైతే ఈ ఫైల్ రన్ చేశాను, స్టేట్మెంట్ 1 డిస్ప్లే అయింది అండ్ అలాగే బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ నేమ్ వాల్యూ ఈస్ మెయిన్ అయింది అండ్ స్టేట్మెంట్ 2 డిస్ప్లే అయింది. ఎందుకంటే ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేస్తున్నాం. ఎప్పుడైతే కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేస్తామో ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఉంది కదా, ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది అనమాట. సో ఇక్కడ కమెంట్ చేస్తున్నా, whenever we run from the command prompt this condition is ట్రూ అవుతుంది. సో కాబట్టి మెయిన్ ఫంక్షన్ అనేది కాల్ అయింది. మెయిన్ ఫంక్షన్ కాల్ అవటం వల్ల ఈ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో ప్రింట్ అయినాయి అనమాట. సో ఈ కరెంట్ ఫైల్లో నేను మళ్ళీ ఈ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసి రన్ చేద్దాం. అంతకన్నా ముందు కెర్నల్ ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చేంజెస్ అనేవి చేసాం కదా ఈ my_file.py అనే మాడ్యూల్లో. సో కాబట్టి కెర్నల్ ని రీస్టార్ట్ చేసి మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకుందాం అనమాట. ఇంపోర్ట్ my_file అండ్ ఈ సెల్ ని రన్ చేద్దాం. ఎప్పుడైతే ఈ సెల్ ని రన్ చేసామో ఇక్కడ ఎటువంటి అవుట్పుట్ డిస్ప్లే అవ్వలేదు, ఎందుకంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కదా. ఎందుకంటే మనం ఇక్కడ మాడ్యూల్ లాగా ఇంపోర్ట్ చేసేటప్పుడు నేను పైన చెప్పాను కదా, మాడ్యూల్ లాగా ఇంపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ అనే అట్రిబ్యూట్ కి my_file అనేది డిస్ప్లే అయింది కదా. కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే my_file అనేది అసైన్ అవుతుంది కదా నేమ్ కి. కాబట్టి కండిషన్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఈ మెయిన్ ఫంక్షన్ కాల్ అవ్వదు అండ్ అలాగే ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి అవుట్పుట్ లో ఎటువంటిది డిస్ప్లే అవ్వలేదు అనమాట మనకి. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ నోట్ చేస్తాను. ఇప్పుడైతే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేస్తామో, ఇఫ్ కండిషన్ బికమ్స్ ట్రూ అండ్ ది మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్స్ అనమాట. అండ్ దెన్ మాడ్యూల్ లాగా ఇంపోర్ట్ చేసి రన్ చేసేటప్పుడు ఇఫ్ కండిషన్ బికమ్స్ ఫాల్స్ అండ్ ద మెయిన్ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిక్యూట్స్ అనమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది జరగలేదు. అండ్ అలాగే ఈ ప్రింట్ స్టేట్మెంట్స్ ఇవి కూడా మనకి ఎటువంటిది ప్రింట్ అవ్వలేదు అనమాట. సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ చేయాలి అనుకుంటున్నా, లేదా ఒకవేళ మెయిన్ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నా.
సో మనం వేరే లాంగ్వేజెస్లో చూసుకుంటే ఇన్ సి ఆర్ C++ ఆర్ జావా దెర్ ఈజ్ ఏ మెయిన్ ఫంక్షన్ అనమాట. C++లో కానీ జావాలో కానీ డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెయిన్ ఫంక్షన్ ఇన్ దిస్ లాంగ్వేజెస్ అనమాట. సిమిలర్లీ బట్ పైథాన్లో డైరెక్ట్గా మెయిన్ ఫంక్షన్ అనేది ఉండదు. మెయిన్ ఫంక్షన్ మళ్ళీ మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే, సపోజ్ నౌ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ మెయిన్ ఫంక్షన్, అండ్ మనం మాడ్యూల్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం కదా, my_file.tab క్లిక్ చేయండి. సో ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేది చూపిస్తుంది కదా. సో పారాన్సిస్ ఇచ్చేసి ఈ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో ఇలాగ మనం ఇంపోర్ట్ చేసిన మాడ్యూల్ని యూజ్ చేసి మెయిన్ ఫంక్షన్ని మనం ఎప్పుడైతే నెససరీ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ద పైథాన్ ఫైల్ అండ్ ఒక ఎంటైర్లీ మొత్తం రన్ చేయాలి అనుకుంటున్నప్పుడు సో మెయిన్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. సో కాబట్టి ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే నేమ్ అనే వాల్యూలో -ఫైల్ మాడ్యూల్ నేమ్ అనేది వచ్చేసింది. అలా ఎందుకు ఇదంతా చేస్తున్నాము మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం పైథాన్ ఫైల్ని మొత్తం రన్ చేయాలనుకుంటే అప్పుడు మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. whenever we want to, ఇది ఇక్కడ రాస్తాను, whenever we want to run the entire Python file, then you can use the above line అనమాట. సో యూజువల్లీ మనం ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఎలా డెవలప్ చేస్తామంటే డిఫైన్ ద మెయిన్ ఫంక్షన్ అండ్ దెన్ కాల్ ద రిమైనింగ్ ఆల్ అదర్ functions and also write down any print statements or logic అనమాట. సో కన్వెన్షనల్గా ఎలాగా ఉంటుందంటే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు C++ ఆ లాంగ్వేజ్లో మెయిన్ ఫంక్షన్ ఉంటుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా పైథాన్లో మెయిన్ ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాము. సో ఈ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసి డెవలప్ చేస్తాం అనమాట. ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కాల్ చేస్తాము. అండ్ అలాగే దీనికన్నా ముందు మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేసి దీని లోపల యూ కెన్ రైట్ ఎనీ లాజిక్ ఆర్ కాల్ ఎనీ ఫంక్షన్స్ ఆర్ యూ కెన్ ప్రింట్ ఎనీ స్టేట్మెంట్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పానో ఇది ఒకసారి చెప్తాను ఎగ్జాంపుల్లో. సో మెయిన్ ఫంక్షన్ కన్నా ముందు మనం ఈ ఫైల్లో ఏమన్నా ఫంక్షన్స్ కావాలి అనుకుంటే అవి మొత్తం డిఫైన్ చేస్తున్నా. డిఫ్ యాడ్ అనే ఫంక్షన్లో a,b, దెన్ ప్రింట్ ఆఫ్ ఆర్ ఐ కెన్ సే print of a plus b. ఓకేనా? దెన్ ఐఎమ్ డిఫైనింగ్ అనదర్ ఫంక్షన్ డిఫ్, సపోజ్ ఇక్కడ మల్టిప్లై అనే ఫంక్షన్ తీసుకుందాం a,b అండ్ దెన్ ప్రింట్ ఆఫ్ a ఇంటూ b. ఓకేనా? సో ఇలా యాడ్ మల్టిప్లై అనే ఫంక్షన్స్ డిఫైన్ చేశాను. ఈ టూ ఫంక్షన్స్ని మెయిన్ ఫంక్షన్ లోపల నుంచి కాల్ చేస్తాను అనమాట.
సో సపోజ్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసిన జస్ట్ కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ ఇక్కడ సపోజ్ లెట్స్ సే num1 equal to int of input of enter the number or enter the first number అని ఇద్దాం. enter the first number. Let's say num2 equal to int of input of enter the second number అని ఇద్దాము. దెన్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ అనమాట. యాడ్ ఫంక్షన్ ని కాల్ చేద్దాము. num1 అనేది పారామీటర్ పాస్ చేస్తున్నా అండ్ అలాగే num2 పాస్ చేస్తున్నా అండ్ దీని కింద ప్రింట్ ఆఫ్ కాలింగ్ ద మల్టిప్లై అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను అండ్ ఇక్కడ యాడ్ ఆఫ్ మల్టిప్లై కదా, మల్టిప్లై ఆఫ్ num1 కామా num2. సో మల్టిప్లై అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ 2 నెంబర్స్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాము, యాడ్ ఫంక్షన్ కాల్ చేసాము, మల్టిప్లై ఫంక్షన్ కాల్ చేసాం. సో పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ num1 num2 అనే ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాం. సో ఈ ఫైల్ మొత్తం సేవ్ చేద్దాము. ఫైల్ ని సేవ్ చేసిన తర్వాత సో మళ్ళీ ఈ ఫైల్కి వచ్చాను. ఇక్కడ ఈ మాడ్యూల్ని ఒకసారి కెర్నల్ రీస్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ. ఈ మాడ్యూల్ ఇంపోర్ట్ చేద్దాము అండ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ my_file.tab క్లిక్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేస్తే సో ఇక్కడ చూపిస్తుంది కదా మన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, యాడ్ అనే ఫంక్షన్ ఉంది అండ్ అలాగే మెయిన్ ఫంక్షన్ ఉంది, మల్టిప్లై అనే ఫంక్షన్ ఉంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ వీ కెన్ కాల్ ద స్పెసిఫిక్ ఫంక్షన్ అనమాట. లెట్స్ సే my_file.add అనే ఫంక్షన్ లో సపోజ్ 100, 200 అనేది కాల్ చేస్తున్నా. సో ఇక్కడ 300 అనేది డిస్ప్లే అయింది. సిమిలర్లీ మల్టిప్లై అనే ఫంక్షన్ కూడా కాల్ చేసి చూద్దాం అనమాట. మల్టిప్లై ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 100 into 200 అంత సంథింగ్ 20,000 ఇది ప్రింట్ అయింది కదా. సో ఇలాగా మనం ఏదైనా స్పెసిఫిక్ ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు. ఇలా కాదు నాకు మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ ఫైల్లో ఉన్న స్టేట్మెంట్స్ లేదా ఇది మెయిన్ ఫంక్షన్లోది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఇలాగ కాదు యాజ్ లైక్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ I also want to execute the main function, then we can call the main function అన్నమాట. ఓకేనా? సింపుల్గా ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేసేద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మెయిన్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమైంది. సో ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎగ్జిక్యూట్ అయినప్పుడు ప్రింట్ కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ ప్రింట్ అయింది కదా ఫస్ట్ లో. సో కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ num1 num2 ఇలాగా నెంబర్స్ ని తీసుకుంటుంది కదా. సో ఇక్కడ ఇన్పుట్ ఇద్దాము. లెట్స్ సే num1 equal to 100 ఇద్దాము, ఎంటర్ క్లిక్ చేయండి. నెంబర్ 2 అడుగుతుంది కదా, నెక్స్ట్ 200 ఇచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. దీని తర్వాత ఏమైంది, ప్రింట్ కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ కాల్ చేసి ఇక్కడ యాడ్ ఆఫ్ num1 num2 అనే పారామీటర్స్ పాస్ అయినాయి అండ్ దెన్ మల్టిప్లై ఫంక్షన్ కాల్ అయింది, మల్టిప్లై ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఫస్ట్ కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ 100 + 200 300 డిస్ప్లే అయింది అండ్ తర్వాత కాలింగ్ ద మల్టిప్లై ఫంక్షన్ 100 into 200 20,000 అనేది డిస్ప్లే అయింది అండ్ దీని తర్వాత ఏమన్నాయి, స్టేట్మెంట్ 1 బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ వాల్యూ, స్టేట్మెంట్ 2 ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయి అనమాట. స్టేట్మెంట్ 1 ప్రింట్ అయింది అండ్ అలాగే బిల్ట్ ఇన్ అట్రిబ్యూట్ _ నేమ్ వాల్యూ ఈస్ my_file అయితే అని చెప్పాను కదా, మనం ఎప్పుడైతే మాడ్యూల్ లాగా ఇంపోర్ట్ చేసుకొని రన్ చేసేటప్పుడు. సో my_file అనేది మాడ్యూల్ నేమ్ అనేది అసైన్ అయింది అనమాట నేమ్ అట్రిబ్యూట్ వాల్యూలోకి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది డిస్ప్లే అయింది. సో ఇది మెయిన్ ఫంక్షన్ యొక్క యూజ్ అనమాట. సో కాబట్టి you can either call the specific function or
యూ కెన్ రన్ ద ఎంటైర్ మాడ్యూల్ బై కాలింగ్ ద మెయిన్ ఫంక్షన్ అన్నమాట. సో ఎలాగైతే వేరే లాంగ్వేజెస్లో మనం మెయిన్ ఫంక్షన్ లోపల మొత్తం రాస్తామో, వేరే ఫంక్షన్స్ కాల్ చేయటం కానీ ఎలాగైతే రాస్తామో, సో ఇక్కడ కూడా పైథాన్లో కూడా ఇది కూడా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. రైట్ డౌన్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఈ పాయింట్స్ అని చెప్పాను కదా, ఒకసారి రిమెంబర్ చేస్తున్నావు. రైట్ డౌన్ ఎనీ లాజిక్ ఆర్ ప్రింట్ స్టేట్మెంట్స్, ఆర్ you can call any other user defined functions also అన్నమాట. ఓకేనా, ఇప్పటివరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇది మొత్తం మెయిన్ ఫంక్షన్ గురించి బ్రీఫ్గా అనమాట. ఇది మొత్తం మెయిన్ ఫంక్షన్ యూజ్ అనమాట. మనం మెయిన్ ఫంక్షన్ లోపల మన కోడింగ్ ఏదైనా రాసి ఎప్పుడైతే వేరే ఈ కరెంట్ ఫైల్లో యూజ్ చేసేటప్పుడు ఆ మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తే అది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదా మనకు ఓన్లీ స్పెసిఫిక్ ఫంక్షన్ కావాలనుకుంటే అదైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ నేమ్ వేరియబుల్లో మాడ్యూల్ నేమ్ అసైన్ అవుతుంది మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు. కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేస్తే మెయిన్ ఉంది కదా, మెయిన్ అనే స్ట్రింగ్ వాల్యూ అసైన్ అవుతుంది అనమాట. సో ఈ సేమ్ ఫైల్ని ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. మోడిఫికేషన్స్ అన్నీ చేశాను కదా చాలా. సో క్లియర్ స్క్రీన్ చేస్తున్నా. python my_file.py ఈ ఫైల్ రన్ చేద్దాం. సో ఆ స్క్రిప్ట్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ కదా మెయిన్ ఎందుకంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది కదా, ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది కదా మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసినప్పుడు. సో కాబట్టి ఇక్కడ కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ కాల్ చేసింది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అడుగుతుంది. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ 100 ఇస్తున్నా, సెకండ్ నెంబర్ 200 ఇస్తున్నా. సో కాలింగ్ ద యాడ్ ఫంక్షన్ 300 డిస్ప్లే అయింది. కాలింగ్ ద మల్టిప్లై ఫంక్షన్ 20,000 డిస్ప్లే అయింది. దీని తర్వాత స్టేట్మెంట్ 1 డిస్ప్లే అయింది. బిల్ట్-ఇన్ అట్రిబ్యూట్ నేమ్ వాల్యూస్ మెయిన్ డిస్ప్లే అయింది. స్టేట్మెంట్ 2 డిస్ప్లే అయింది. సో ఇలాగ కమాండ్ ప్రాంప్ట్ నుంచి అయినా రన్ చేయొచ్చు మనం పైథాన్ ఫైల్ని. కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయొచ్చు, ఆర్గ్యుమెంట్స్ కమాండ్ ప్రాంప్ట్లో ఇవ్వచ్చు. ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేసేటప్పుడు దీనిని స్క్రిప్ట్ అని అంటాము. అండ్ అలాగే మెయిన్ అనే స్ట్రింగ్ అసైన్ అవుతుంది అనమాట నేమ్ అనే వేరియబుల్లోకి. ఓకేనా. అండ్ లాస్ట్ థింగ్, ఇప్పుడు మనం మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకొని అది ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుందని చెప్పాను కదా. ఇంపోర్ట్ మై ఫైల్ కదా, my_file యాజ్ ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నా, జస్ట్ ఎమ్ అని ఇస్తున్నా. సో ఎమ్ డాట్ నేమ్ అనేది ప్రింట్ చేసి చూద్దాము. డాట్ నేమ్ని ప్రింట్ చేస్తే మై ఫైల్ మాడ్యూల్ నేమ్ డిస్ప్లే అయింది. ఇప్పుడైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసాం కదా, ఇక్కడ ఇంపోర్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎటువంటి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఇఫ్ కండిషన్ అంటున్నా కదా, ఈ ఫైల్ లోపల నేను మాట్లాడేది ఇది అనమాట. ఇది కండిషన్ ఈజ్ ఫెయిలింగ్, సో నో అవుట్పుట్ ఈజ్ డిస్ప్లేయింగ్ అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం పైథాన్లో మెయిన్ ఫంక్షన్ గురించి బ్రీఫ్గా అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ కాన్సెప్ట్ పైథాన్లో మెయిన్ ఫంక్షన్. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను కదా, ప్రింట్ __ నేమ్ అనే __ నేమ్ని ప్రింట్ చేసినప్పుడు మెయిన్ అనేది డిస్ప్లే అయింది. సరే ఎగ్జిక్యూట్ చేద్దాం. మెయిన్ డిస్ప్లే అయింది కదా, ఎందుకంటే యాజ్ వీఆర్ రైట్ నౌ లేదా మనం కరెంట్ ఫైల్లో ఉన్నాము. అండ్ దెన్ ఈ ఫైల్ని ఒక ఇలాగే కన్సిడర్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ ఫైల్ లోపలే మనం డిస్ప్లే చేస్తున్నాం.
right now as we are in the current file, and also displaying the underscore name value in the current file, so it is considering it as a script anamata, or a whole పైథాన్ ఫైల్ ఒక మొత్తం ఒక పైథాన్ ఫైల్ లాగా రన్ చేయటం అలా కన్సిడర్ చేసింది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ అనేది డిస్ప్లే అయింది. ఫైనల్గా మెసేజ్ ఈక్వల్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్రింట్ మెసేజ్.